ఎందుకు ఏమైంది? ఏముంది, ఏం లేదు. నువ్వు ఎట్లున్నా బాగున్నావా? బాగున్నా, నువ్వు బాగున్నావా? ఏదో ఉన్నా అంటున్నా అంతే. ఎందుకు ఏమైంది? ఏమైందంటే ఏం చెప్తారు, ఇంట్లో సిచ్యువేషన్స్ అట్లున్నాయి. అవునా? పెళ్ళి కాక ముందుకు మాట్లాడినంత జోష్ ఇప్పుడు లేదేంటే, నవ్వట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు. ఏముంది, ఇంట్లో ఎవరు సరిగా చూసుకుంటలేదు నన్ను. ఎవరు అర్థం చేసుకునే వాళ్ళే లేరు అసలు ఇంట్లో నాకు. అవునా? ఏమని షేర్ చేసుకోవాలి నీకు? అసలు హస్బెండే నా సైడ్ లేడు అసలు. ఏదో అమ్మ నాన్న మాటిని పెళ్ళి చేసుకుంటే ఇక్కడికి వచ్చినాక మొత్తం అంతా రివర్స్ అయింది. చూసుకుంటానే కదా తెలిసేది ఇప్పుడు. ఎవరికి షేర్ చేసుకోవాలో కూడా అర్థమవుతలేదు నాకు. అసలు అంత బాధ అవుతుంది నాకు. మా అత్తమ్మనేమో అసలు ఏం సపోర్ట్ కూడా చేస్తలేడు, మా ఆయననేమో. నువ్వు అట్లని లోపల ఫీల్ అయ్యి లోపల పెట్టుకొని వాళ్ళతో ఏదన్నా మాట్లాడితేనే కదా తెలుస్తుంది వాళ్ళు ఎందుకు అట్లా వేసుకున్నారు. ఎంత మాట్లాడినా కానీ ఇక్కడ వీళ్ళు మొత్తం నాకు ఆపోజిట్ ఉన్నారు. మొత్తం మా ఆయన అసలు నాకు ఫోన్ కూడా చేయడు తెలుసా. ఎప్పుడు మా అత్తమ్మకు ఫోన్ చేసే మాట్లాడతారు. ఈవెన్ ఎట్లున్నావని కూడా నాకు అడగడు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. ఇక్కడవేమో మా అత్తమ్మ ఫోన్ చేసి అన్నీ మా ఆయనకు చెప్తుంది. మొన్న పోయినాక మా అత్తమ్మ ఫోన్ చేసిండు, నేనే లిఫ్ట్ చేసినా కానీ ఎట్లున్నావని నేను అడిగినా కానీ రివర్స్ నాకు నువ్వు ఎట్లున్నావు బాగున్నావా అని ఒక్క మాట కూడా అడగలేడు తెలుసా. అయ్యో అవునా? మా అత్తమ్మతో మాట్లాడిన తర్వాత ఒకసారి అత్తమ్మ మాట్లాడుతా అన్నా కూడా తర్వాత మాట్లాడదులే అన్నాడు. ఆ సిచ్యువేషన్ అయితే నిజంగా అసలు నేను ఎందుకున్నానా అనిపిస్తుంది ఇక్కడ. ఇంట్లో చెప్పుకుందామని అంటే వాళ్ళకి చెప్పి ఎందుకు బాధ పెట్టాలని అట్లా అనిపిస్తుంది. ఇక్కడనేమో నా సిచ్యువేషన్ మరీ అసలు చెప్పుకోలేనట్టుంది. సరే, నువ్వు బాగున్నావు కదా? నువ్వేం ఫీల్ కాకు. సరే సరే అదే సెట్ అయిపోయి. సరే సరే, ఉంటా మరి. శ్వేత, అత్తమ్మ ఇట్రా. ఏమైంది అత్తమ్మ? వంట చేయవా? పొద్దు నుండి ఆ రూమ్లోనే ఉన్నావు. చేస్తా అత్తమ్మ. ఫ్రిడ్జ్లో ఏం కూరగాయలు లేవు, బయటకు ఏమన్నా తీసుకురా పోనాడు. బయటికా? నేను పోవాలా అత్తమ్మ? సరే అత్తమ్మ, పోతా. అప్పుడు వైపు ఇప్పుడు వస్తున్నావా నువ్వు కూరగాయలకు? ఫస్ట్ టైం కదా అత్తమ్మ, నాకు అంతా తెలియదు బయట కూరగాయలు ఏరడం. సరే ఏదో ఒకటి అయితే చేయకోమని తొందరగా. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు. కొత్త ఊరు కొత్తవా, లోకమొక్క వైకుంఠపాళి, కింద పడి లేచే మోళి. శ్వేత, ఏం కూర చేస్తున్నావు? బీరకాయ కూర వేస్తున్నా అత్తమ్మ. మంచి గీక్ మరి. సరే అత్తమ్మ.
సైతా అత్తమ్మ ఇట్లా ఏమైంది? నల్ల కుసలు కోసం అనిపిస్తలేదండి. ఏమో మీకే తెలుసు కదా. నువ్వు చదివినావు కదా ఇప్పటిదాకా. ఏమో నాకు చదివినప్పుడు అయితే కనిపించలే అత్తమ్మ అందులో. నేను ఇక్కడనే పెట్టినా ఇప్పటిదాకా నువ్వు బట్టలు చదివినావు. నువ్వు ఫంక్షన్కి లేట్ అవుతుంది నాకు అందరు పిలుస్తున్నారు. నువ్వు ఇప్పటిదాకా చదవలేడా? నేను ఇక్కడనే పెట్టినా. ఎక్కడ పెట్టినా ఒకసారి ఇగో ఈ బట్టల కానే పెట్టినా నేను. నేను పెట్టినప్పుడు అయితే అందులో లేదత్తమ్మ. వస్తూనే ఉండండి. దొరికితే మంచిగా ఉంది. నేను రాను, మీరు వేసినప్పుడు ఫంక్షన్ సరేనా? శ్వేత ఇట్లా అత్తమ్మ జరా నా కొడుకుకి ఫోన్ చేసి దాని సంగతి చెప్పిస్తా. డ్యూటీకి వెళ్ళి వచ్చిండో రాలేడు, ఇంకా ఫోన్ అయితే తెలియదు. దాని సంగతి చెప్పిస్తే కదా. చూసుకొని చేస్తాడు కదా, అప్పుడు చెప్తా. అత్తమ్మ ఎక్కడ పెట్టినావు వెతుకుపోయే బంగారం అసలే తక్కువ రేటు లేదు. లక్షలు లక్షలు ఉంది, 3 తులాలు అది. పో ఎక్కడ పెట్టినావు వెతుకుపో, అది నీకే తెలుసు. నాకు అలాంటి దొంగ బుద్ధులు లేవత్తమ్మ. మా అమ్మ నాన్న అట్లా పెంచలేరు నన్ను. నువ్వు దొంగ అంటలేనే నేను. ఎక్కడ పెట్టినావు వెతుకుపో. ఇప్పుడు ఫంక్షన్ కూడా పోలే, అందరు పోయిరు. పోనాడు.